కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే పవన్ గారు, మన వీక్షకులకి మన ప్యానెల్లో మిత్రులకు కూడా. సార్ మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఎట్లా చూస్తారు అప్పుడు ఏదైతే జరిగినటువంటి సంఘటన, అంటే 53 రోజుల పాటు అక్రమంగా నిర్బంధం, అదేవిధంగా సెప్టెంబర్ 9 నిజంగా ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఈ రోజును. ఆ విధంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విధానం కావచ్చు, ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం 11కు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి విధానం కావచ్చు జగన్మోహన్ రెడ్డిని, ఎట్లా చూస్తారు సార్? మీ విశ్లేషణ ఏంటి? పవన్ గారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అనే మాట చెప్తా ఉంటారు పెద్దలు. అవును. నేను బివి రాజు గారి గురించి కూడా ఇట్లాంటి విషయం వచ్చింది. బివి రాజు గారి టైంలో కూడా నేను ఆయనకి ఇంటర్వ్యూ చేశా, నేను అప్పుడు 21 ఏళ్ళప్పుడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక జీవిత లక్ష్యం ఉందండి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా అవినీతికి సందర్భం వచ్చినప్పుడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న డజన్ల కొద్దీ ఈడీ, సిబిఐ, విజిలెన్స్ కేసుల గురించి ప్రస్తావించడం, 16 నెలలు ఆయన జైల్లో ఉంటానని ప్రస్తావించడంతో తనకి బాగా కడుపు మండిపోయింది. ఏమైనా సరే నేను బురదలో పడితే పడ్డాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా నా జీవితంలో కనీసం 16 గంటలైనా 16 రోజులైనా జైల్లో పెట్టి. కానీ సార్ దుర్గా కుమార్ గారు, ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 16 నెలలు జైల్లో ఉన్నారనే విషయం సామాన్యులు కావచ్చు, ఎవరైనా పొలిటీషియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తావించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి వైసీపీ పార్టీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు అనట్లే, ప్రస్తావించట్లే. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ 53 అక్రమంగా నిర్బంధించాం మేము, ఆయన తప్పు చేసి లోపలికి వెళ్ళలేదని వాళ్ళకు కూడా తెలుసు, కాబట్టి ఎప్పుడు ప్రస్తావించట్లేదు వాళ్ళు కూడా. అంటే దాని షాక్ తిన్నారు కదండి. తిన్నారు. అరెస్ట్ చేయక ముందు వాళ్ళు ఇది ఊహించలేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నోరు మూయిస్తామని, నైతికంగా ఆయన్ని దెబ్బతీస్తామని అనుకున్నారు వాళ్ళు. కానీ అది రివర్స్ అయింది. ఆ షాక్ తో మీరు అన్నట్టు ఇంకా ఎప్పుడన్నా ఎత్తితే గనక మళ్ళీ ఇంకొక ఎలక్షన్ కూడా అదే పని చేస్తుంది. అంతే కదా. అందువల్ల ఇక సైలెంట్ అయిపోయారు. దొంగ తేలు కొడితే ఏం చేస్తాడు పవన్ గారు. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఎవరైనా డైరెక్ట్ గా వైర్ పట్టుకుని చనిపోవటం అనేది వాడు పట్టుకున్నందుకు షాక్ కొట్టింది అనుకోవచ్చు. అతన్ని రెస్క్యూకి వెళ్ళి అతన్ని చేయబట్టుకుని ఇంకొకళ్ళు సరిపోతారు చూసారా, ఆ పరిస్థితి బీఆర్ఎస్ కి వచ్చింది. కాకపోతే బీఆర్ఎస్ కూడా మొన్న ఎన్నికల్లో అట్లాంటి ఓటమి వచ్చే అవకాశం లేదు దాదాపుగా. కానీ వాళ్ళు వెళ్ళి అనవసరంగా ఈ ఇష్యూలో పట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఎందుకు మీరు నిరసన తెలియజేస్తారు, రాజమండ్రి వెళ్ళండి, విజయవాడ వెళ్ళండి, అమరావతి వెళ్ళండి అని అవాకులు చవాకులు పేలటం, అది ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అభిమానుల్ని, న్యూట్రల్ గా ఉండే వ్యక్తుల్ని కూడా బాధించింది. ఎందుకంటే ఒక అన్యాయం జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్పందన వచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు రావద్దు? తెలంగాణలో ఒక ఉద్యమ పార్టీ ఉంది. తెలంగాణలో ఆయన ఫలాలు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఫలాలు అప్పుడు ఆయన తెచ్చినటువంటి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కదా. అదే విధంగా కూడా ఇక్కడ చాలా వరకు డెవలప్మెంట్ కూడా కనిపించింది కదా సార్, ఎందుకు చేయొద్దు? ఇక్కడ కనిపించింది. ఇప్పుడు సైబరాబాద్ ని ఎవరు కాదంటారు సార్? అదే కదా. మాట్లాడితే కేటీఆర్ గారు కూడా పబ్లిక్ లో కూడా ఒప్పుకున్నాడు, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, రాజకీయాలకు అతీతంగా ఈ సైబరాబాద్ అభివృద్ధి చెందిందంటే ఆ క్రెడిట్ చంద్రబాబు గారికి వెళ్తుంది అని అనేక సార్లు చెప్పాడు. వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఒకసారి అదంటాడు, ఒకసారి కాదంటాడు, ఒకసారి ఇదంటాడు. అవును, కానీ ప్రజలకు మాత్రం తెలుసు. మీరు అన్నట్టు ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళం కూడా మేము 79లో జర్నలిజంలోకి వచ్చామండి. కానీ అట్లాంటి డెవలప్మెంట్ మేము 90లో చూసాము. దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సైబర్ టవర్స్ పెట్టిన దగ్గర నుంచి చాలా మార్పు వచ్చేసింది. అట్లా మేము మా కళ్ళతో చూసిన డెవలప్మెంట్ ఇది. ఇప్పుడు నాకు 67 ఏళ్ళు. హైదరాబాద్ నేను 21లో వచ్చాను. ఆ ఫేజ్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇప్పటికి జరగలేదండి. అంతేందుకు సార్, ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న ఒక మహిళా నేతనే చెప్పుకుంటది కదా, నేను సైబరాబాద్ లో నాటిన మొక్కను నేను అని చెప్పి. అవును, నిజమే. ఇప్పుడు ఆమె మాకన్నా చాలా చిన్న ఆమె ఆ మాట వద్దంటే మేమే చూసుకుంటాము. మరి అదే అన్నా, ఇప్పుడు 78లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారండి. ఇప్పుడు అందరూ 40 ఏళ్ళు అంటున్నారు కదండి. 46 ఏళ్ల చరిత్ర ఉంది ఆయనకి. ఆయనకని రాజకీయ మీరు ఒక జర్నలిస్ట్ గా అప్పుడు జరిగిన సంఘటన జరగగానే ఏమనిపించింది సార్? అప్పుడు అరెస్ట్ చేశారు అని అనగానే ఏమనిపించింది? నేనైతే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా తప్పు చేశాడు, ఘోరమైన తప్పు. ఇది హై టెన్షన్ లైన్లు పట్టుకుంటే ఏ వ్యక్తి ఏమవుతాడో
జగన్మోహన్ రెడ్డి అదే అవుతాడని నేను అప్పుడే అనుకున్నానండి. ఉమ్. ఎందుకంటే దానికి ఎక్స్క్యూజ్ లేదండి. ప్రజలు అంత పెద్ద మనిషిని తీసుకెళ్లి కారణం లేకుండా అదంతా లైవ్ లో చూశారు. ఇప్పుడు ఒక డిఐజీ కొల్లి రఘురామరెడ్డి గారు లాంటి వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేయడానికి పంపినప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడో చెప్పలేని చెప్పాలి నిస్సహాయ కదా. పరిస్థితిలో ఉన్నాడు. ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్టు నేను లండన్ లో ఉన్నాను, ఆయన ఎత్తేసింది కేంద్రమేమోనని పెద్ద స్మార్ట్ గా సమాధానం చెప్పబోయాడు. కేంద్రం ఎందుకు ఎత్తుతుందండి? ఆయనకి తెలియదు ఆయన ఆదేశాలు ఇచ్చింది. వీళ్ళ పోలీసుల్ని ఆయన అరెస్ట్ చేయాలని చేయించినప్పుడు ఇంకా పైగా వ్యంగ్యంగా మాట్లాడటం, తప్పుకోవటానికి ప్రయత్నించడం బీజేపీ వాళ్ళకు కూడా ఒళ్ళు మండింది. తను రాజకీయ కక్ష సాధించుకుని ఆ తప్పుని మన అకౌంట్ లో వేస్తున్నాడు అనేది కూడా అప్పుడే వాళ్ళ మనసులో పడిందండి. ఇతను ఎప్పుడైనా మనం నమ్మలేము, ఈ అవకాశవాది అనేది అర్థమైంది. అంత పెద్ద నిందని అవతల ఒక రాజకీయ పార్టీ మీద సంబంధం లేకుండా వేయటం అంటే ఈ వ్యక్తి ఎంతటి ప్రమాదకారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా అప్పుడే బీజేపీని హెచ్చరించారండి. జగన్మోహన్ రెడ్డిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు, అతను చాలా అవకాశవాది, తర్వాత అంత అవినీతి పరుణ్ణి మీరు గనక శిక్షించకపోతే బీజేపీకి కూడా ఆ మక్కిలు అంటుకుంటుందని చెప్పబట్టే వాళ్ళు కొంత దూరంగా పెడతా వచ్చారు ఇతన్ని. మొన్న కూటమిలో కూడా ఇతను చేర్చుకోపోవడానికి కూడా కారణం అదే. ఇప్పుడు మొన్న ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అడగకుండా కూడా బేషరతుగా మద్దతు ఇస్తున్నాడంటే తన మీద ఉన్న కేసుల్ని ఇంకా కొంతకాలం తప్పించుకోవడానికి అతను ఆ ముసుగులో దాక్కుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే తల్లి చెంగు కింద దాక్కుంటారు చూసారా, అలా మోడీ గారి అంచులో సాటును దాక్కుని తను డైరెక్ట్ కాపాడుకుంటున్నాడు. గా మాణిక్యం ఠాగూర్ గారు మెసేజ్ చేశారు కదా, రాశారు కదా, మీరు ఇప్పుడు మీకున్న కేసుల భయంతో ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారని ఆయన రాశారు కదా, ట్వీట్ చేసినట్టున్నారు. అవును, ఆయన రాష్ట్రం ఏంటండి, మన రాష్ట్రంలో గాని దేశంలో గాని పసిపిల్లలకు కూడా తెలుసు తను అనేక ప్రజా వ్యతిరేకమైనటువంటి అంశాల్లో బిల్లులు పెట్టినప్పుడు